నవత టీవీకి స్వాగతం. మా కూటమి నాయకులు, కార్యకర్తలకు, అలాగే గవర్నమెంట్ ప్రతినిధులకు, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు. బహుశా ఎలక్షన్ అయిన తర్వాత మీ గ్రామానికి ఇదే మొదటిసారి రావడం నేను. రెండోసారా? ఓకే. మొదటిసారి దీనికి వచ్చాను మనం. ఓకే. నేను మొదటిసారి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా మంచి కార్యక్రమాలు, ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం మనము. అటు మన సంక్షేమం కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అలాగే శాంతి భద్రతల్లో కానివ్వండి, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. మన ఊరు కూడా ఎంతో డెవలప్ అయింది. ఇంకా చేయవలసింది కూడా చాలా ఉంది. ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ మీ అమ్మాయిగా, మీ ఊరు అమ్మాయిగా మన ఊరికి వచ్చాను. అందులోనే మీరు కూడా చాలా నాకు సపోర్ట్ చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ కాకుండా ముఖ్యమైన ప్రాబ్లమ్స్ మటుకు ఈ కొండపాడు గ్రామం కొండపాడు భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పారు. అలాగే మన బడుగు బలహీన వర్గాల బరియల్ గ్రౌండ్స్ కి చెప్పారు. ఆల్రెడీ నేను ఆ బరియల్ గ్రౌండ్స్ విషయం కూడా టేకప్ చేస్తున్నాను. దాన్ని డెవలప్మెంట్ కూడా చేపిస్తాను త్వరలోనే, ఆ బరియల్ గ్రౌండ్ విషయం. అలాగే అంబేద్కర్ స్టాచ్యూకి షెల్టర్ అని అడిగారు. ఇది నేను అంబేద్కర్ గారి జయంతి అప్పుడు కూడా చెప్పాను. నాకు ఒక ఆలోచన ఉంది, మన కాన్స్టిట్యున్సీలో ఏవైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎండకి వానకి తడిసిపోతున్నాయి, ఎండకి పెయింట్లన్నీ కూడా ఫేడ్ అయిపోతున్నాయి. కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ స్టాచ్యూలు అన్నిటికీ కూడా ఒక షెల్టర్ అనేది ఏర్పరచాలనే ఆలోచన వచ్చింది. అది ఎలా వర్కౌట్ చేయాలనే దానిలో కూడా నేను ఉన్నాను. ఇంకొక సమస్య వచ్చేసి మన గ్రామ ఐక్య సంఘం వారికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పారు. మీటింగ్లు అన్ని రోడ్ల మీదనే పెట్టుకుంటున్నాము, ఎక్కడో వినాయకుడి గుడి దగ్గర ఎక్కడో పెట్టుకుంటున్నాం అని చెప్పారు. వారందరికీ కూడా ఆడవాళ్ళకి స్త్రీ శక్తి భవన్ అనేది ఒకటి మంజూరు చేయాలని రిక్వెస్ట్ వచ్చింది ప్రజా దర్బార్ ద్వారా. దాన్ని తప్పకుండా పరిశీలిస్తాను. నేను కూడా ఒక స్త్రీనే కాబట్టి మీ కష్టం ద్వారా అర్థం చేసుకొని తప్పకుండా అది పరిష్కరిస్తాను. అలాగే ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లకి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నాం మనము. ఇప్పటికే మీ ఊరు చూడొచ్చు, ఆల్రెడీ రోడ్లన్నీ బాగున్నాయమ్మా. కాబట్టి మాకు ఒక 2 రోడ్లు ఇవ్వండి అని చెప్తే ఆ 2 రోడ్లు ఇచ్చాము. అవి కూడా పూర్తి అయినాయి. ఇప్పుడు నాకు ఈ ప్రజా దర్బార్ ద్వారా నాకు రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ గురించి రాజ్బాబు గారు చెప్పారు. తప్పకుండా ఇది కూడా పరిశీలించి ఈ బ్రిడ్జ్ కూడా మన హయాంలోనే నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాము. అసెంబ్లీలో కూడా ప్రస్తావించింది. ఒకటే గుర్తు పెట్టుకోండి, అసెంబ్లీలో నేను ఏదైతే ప్రస్తావిస్తానో అది కంపల్సరీ నా హయాంలోనే నేను చేసి తీస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది, మీ అందరికీ తెలుసు కదా, కొంచెం టైం పడుతుంది. కానీ నా హయాంలోనే నేను కంప్లీట్ చేసి తీస్తాను. ఏదైతే నేను చేయగలను అనుకుంటానో అదే ఆ విషయమే నేను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. తర్వాత వచ్చేసి మనకు 2 సంవత్సరాలకే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం చేపట్టింది. అటు పెన్షన్లు కానివ్వండి, వాళ్ళ 1వ తారీఖు అందరికీ పెన్షన్లు అందే ఉంటాయి. ఈ టైంకి 100% పెన్షన్ నమోదైపోయింది, అందరికీ ఇచ్చేసారు. ఈ పెన్షన్లకు వచ్చేసరికి నా ప్రజా దర్బార్లో చాలా రిక్వెస్ట్ వచ్చినాయి. పెన్షన్ కానివ్వండి, హౌసింగ్ సైట్లు కానివ్వండి, మీరు ఎక్కడా డౌట్ పడిన పనే లేదు. వచ్చిన 2 ఏళ్లలోనే ఏదైతే మనం సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చున్నామో వాటన్నీ కూడా అటు గ్యాస్ దీపం పథకం కానివ్వండి, మహిళలకి ఉచిత బస్సు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అలాగే అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఆటో మీ సేవ కానివ్వండి, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు కూడా ప్రామిసెస్ మేము అన్ని కూడా 80% వరకు ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా మిగిలిపోయింది కొత్త పెన్షన్లు, హౌసింగ్ సైట్. ఇవి కూడా ఈ సంవత్సరమే టేకప్ చేయాలని మన కూటమి ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది. ఇంకొంచెం డిలే చేయకుండా ఇది అతి త్వరలోనే రానుంది ఈ స్కీమ్ కూడా. కాబట్టి వచ్చిన వెంటనే తప్పకుండా నాకైతే అర్జీలు ఏవైతే వచ్చాయో ప్రజా దర్బార్లో అవన్నీ దగ్గరుండి మన నాయకులే తప్పకుండా పెట్టిస్తారు. కాబట్టి మీకు ఎక్కడ అపోహ వద్దు, పెన్షన్లు ఇవ్వరేమో అని చెప్పేసి. పార్టీలకు అతీతంగా పెన్షన్లు అనేది పెట్టడం జరుగుతుంది, వాళ్ళు వీళ్ళు అని కాకుండా. అర్హులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకి నేను పెన్షన్ ఇప్పిస్తాను. వాళ్ళు కాదు వీళ్ళు కాదు, వాళ్ళ అర్హులు, వాళ్ళ రైట్ అది పెన్షన్ తీసుకునే రైట్. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో అప్పటి నుంచి తప్పకుండా మీ అందరి పెన్షన్లు కానివ్వండి, హౌసింగ్ సైట్లు కానివ్వండి మేము పెట్టిస్తాం. సో దాని గురించి డౌటే అవసరం లేదు. ఇలానే ఇంత ఆదరణ నేను ఎప్పుడు వచ్చినా సరే
మీరందరూ కూడా నాకు మీ ఇంటి అమ్మాయిలాగా ఘన స్వాగతం ఇస్తారు. ఇవాళ కూడా అదే చూశాను నేను. కాబట్టి ఎప్పుడు కూడా ఇంతే ఆదరణ మీరందరూ నాకు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు మీ ఊరు మరింతగా డెవలప్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్ అమ్మా.